ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కౌన్సిల్లో కనుక చర్చకి మీరు అవకాశం ఇస్తే అక్కడ కూడా అన్ని ప్రూఫ్స్ కూడా మేము కౌన్సిల్లో చైర్మన్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తుంది. అభ్యర్థులు రోడ్డుకి, అన్యాయం గురైన అభ్యర్థులు రోడ్డుకి మొరపెట్టుకున్నారు ఇక్కడ అక్రమాలు జరిగాయి అని చెప్పి. వాళ్ళు ఏమంటే స్పోర్ట్స్ క్రైటీరియాలో మెడల్స్ వచ్చిన వాళ్ళంట, గోల్డ్ మెడల్స్ అలాంటి మెడల్స్ వచ్చిన వాళ్ళంట పక్కన పెట్టేసి జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకంటే ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? మినిమం అది కూడా ఫేక్ సర్టిఫికేట్స్. ఎంత దారుణం! ఎవరికైనా చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది ఇక్కడేమో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని. అలాగే ఆడియో విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. ప్రతి దానికి కూడా వీళ్ళు కవర్ చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆ రోజు ఎలా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి నీట్ ఎగ్జామ్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, అలాగే ఇక్కడ నైతిక బాధ్యత వహించి ఇతను రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ, వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరడం పెద్ద కష్టమైన పని కాదు, కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో మనం చూసాం, మహానేత రాజశేఖర రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన కుమారుడి మీద ఏవో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే వాటిని అతను వెంటనే సిబిఐ ఎంక్వైరీ 24 గంటల్లో వేశారు. అలాగే వైఎస్ఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగనన్న మీద మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపణలు చేయడం జరిగింది. దానికి కూడా కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి ధైర్యంగా చెప్పారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఎందుకు వేయట్లేదంటే ఒకటే, వాళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పు దొరికిపోతుంది. కాబట్టి ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ అయితే అడిగితే పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికీ మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అంతవరకు మేము అభ్యర్థుల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు.